బాబు గారి ప్రభుత్వం పనిచేయడం దాదాపు వచ్చే సంవత్సరం అవుతుంది. ఏమైనా మార్పు ఏమైనా చూస్తారండి? అంటే రోడ్లు కానీ రోడ్లు వేస్తున్నాయి కదా, రోడ్లు బాగున్నాయి. గుడివాడ రోడ్డు బాగుంది, రోడ్డు బాగుంది ప్రస్తుతానికి. గత 5 సంవత్సరాల్లో గుడివాడ రోడ్లు అనేది మరి చాలా అధ్వానంగా ఉన్నట్టు గుడివాడ రోడ్డు తెనాల రోడ్డు వేశారు. తర్వాత తెనాల రోడ్డు బాగా బాగుంది. ముందు తెనాల నుంచి దాదాపు ఆయన 5 ఏళ్ళని చూస్తున్నా. తెనాల రోడ్డు మళ్ళీ తెనాల వెళ్తాం వస్తుంటాం. బండి ట్రావెలింగ్ బాగుంది. 20 నిమిషాలు తెనాలు వెళ్ళిపోతాం. 20 నిమిషాలు పడుతుంది అంతే. మంగళగిరి 25 నిమిషాలు తెనాలు వస్తున్నాం అంతే. అది బట్టి ఎన్ని కానీ తర్వాత అవునండి. అంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. బాగుంది. ప్రస్తుతానికి ఏంటంటే తెలియదు. ఇంకా ఎవరికి డబ్బులు రావట్లేదు. వాళ్ళకు బాగా వాళ్ళకుంటాయి. మన పర్లేదు నిదానం డెవలప్ అవ్వాలండి. ప్రత్యేక కాదు. అంటే రాజధాని కడతా అన్నారు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కడతారు, 4-5 ఏళ్ళ కడతారు. మనం మోడీ గారు వచ్చారు కదా, చేస్తారు. చేయకుండా మళ్ళీ భూములు అన్నారు, ఎట్లా అన్నారు, ఏమో తెలియదు. మరి క్లాస్ ఏమో చెప్పండి. 30 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ అన్నీ కావాలన్నారు. కడతా అన్నారు కదా, స్టేడియాలు గేడియాలు అన్నీ కడతా అన్నారు. ఏంటో తెలియదు. లాస్ట్కి ఏం జరిగితే మనకైతే తెలియదు. శుభ్రంగా మనకు బాగుంటే బాగుంటుంది. మళ్ళీ ఈడికి లేక మళ్ళీ వీళ్ళు కూడా చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం బాగానే ఉంది. పర్లేదు. ప్రస్తుతానికి కొద్దిగా ఈ రకంగా కొద్దిగా మన జీవనం నడుస్తుంది. ఈ 4-5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం కదా, ఇప్పుడు కొద్దిగా లైన్ అంతే. లైన్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి బాగుంది. ప్రస్తుతానికి ఇప్పుడే మొదలైంది. పోలవరం రాజధాని కడతా అని చెప్పేసి అన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? కడతారండి. కట్టుకుంటే కడతారు. చాలా టైం పట్టిద్ది. అది తొందరగా అయ్యేది కాదు. అది పెద్ద ప్రాజెక్ట్ కదా, కడతారు. ఆగస్టు 15 నుంచి మహిళలు కూడా ఫ్రీ బస్ ఇస్తా అన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఫ్రీ బస్ అనేది అనవసరమైన విషయాలండి. ఇప్పుడు వీళ్ళు చదువుకునే పిల్లలకి వృద్ధులకి ఇస్తే చాలండి. ఫ్రీ బస్సులు పెట్టాము లేదు. ఫ్రీ బస్సులు పెడితే మీకు ఆటోలు పరిస్థితి ఏమైంది? మళ్ళీ ఇబ్బందే కదా కలగానే. అట్లా కాకుండా పిల్లలకి కనుక వాళ్ళకి కర్ణాటక చూసాం, తెలంగాణ చూసాం. ఏమైంది? రోజు పుట్టుకుంటాం. ఈ కర్ణాలు ఎందుకు కలగనేపు కదా, అర్థం చేశారు. ఇప్పుడు కాకపోతే లేట్గా వస్తుంది. గోకాది కన్నారు, అది అయింది. వేస్ట్ నాకు తెలిసి. అట్లా అదే విధంగా కాకుండా పిల్లలకి చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంటుంది. ముసలి పెన్షన్ అని పెన్షన్ ఇస్తారు కదా, 3,000 నుంచి 4,000 చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? బాగుంది. ప్రభుత్వ పనిచేయాలి. కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా ఉందంటారు? వాళ్ళు ప్రస్తుతానికి బాగుంది. మనం ఏమంటున్నాం గురించి ప్రస్తుతానికి బాగా చేస్తున్నారు. జనాలకు తెలుస్తుంది. తర్వాత కూడా తెలుసుకుంటారు. బాగుంటే తెలుసుకుంటారు, బాగోకపోతే మళ్ళీ పక్కన పెడతారు. ఏముంది? అంతే కదండి.